మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహించే ప్రజాపాలన వార్డు సభల నిర్వహణ నిమిత్తం పురపాలక సంఘం కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పట్టణంలోని అన్ని వార్డుల నుంచి నిజమైన లబ్ధిదారులను గుర్తించి దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారంటీలను నెరవేర్చే సదుద్దేశంతో వార్డు సభలు నిర్వహించేందుకై జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించుటకై మున్సిపల్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్ మరియు డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో మరొక బృందంతో మొత్తం 2 టీముల ఆధ్వర్యంలో ఈ వార్డు సభలు నిర్వహించడం జరుగుతోంది. తర్వాత దీన్ని డైలీ మనకు అప్లోడ్ చేసేది ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్లకు బాధ్యత ఉంటుంది. ఇప్పుడు 15 వార్డులు ఉన్నాయి కాబట్టి 5 వార్డులకు ఒక లెక్క మొత్తం వాళ్ళకి రిపోర్ట్ తీసుకోవాలి. సాయంత్రం కాగానే అనెక్సర్ 2లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది మొత్తం డీటెయిల్ ఉంది. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో ఏముందంటే అనుబంధం ఇదేంటి, ఇప్పుడు అనుబంధం 1 మనం నింపినాం. అనుబంధం 2లో నంబర్ ఆఫ్ గ్రామ సభ, గ్రామ పంచాయత్ కవర్డ్, నంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్ కవర్డ్ అంటే మనకు సంబంధం లేదు. నంబర్ ఆఫ్ మున్సిపల్ వార్డ్స్ కవర్డ్ ఆ రోజు టుడే అంటే డేట్ వేసేస్తాం. అక్కడ టుడేలో డేట్ వేసేసి క్యుములేటివ్ టిల్ టుడే అంటే ఈ రోజు ఎన్ని అయినా చేస్తాం. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ప్రజెంట్ గ్రామ సభ వార్డు కవర్డ్ అంటే ఎంతమంది ఈరోజు వచ్చినారనేది వేసేస్తాం. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ టుడే అంటే టుడే అనే దగ్గర ఈరోజు ఫస్ట్ రోజు ఏమో టుడేలో వస్తుంది. క్యుములేటివ్ అంటేనేమో తెల్లం రోజు ఈరోజు ప్రీవియస్ డేలో వచ్చినాయి ఈ రోజు కలిపి క్యుములేటివ్ వేసేస్తాం. వేసేసి టోటల్గా రిమార్క్స్ రాసేసి ఇది డైలీ రిపోర్టు మనము ఈవినింగ్ 6 o'clock ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చినటువంటి పోర్టల్లో మనం పెట్టేసి అప్డేట్ చేయాలి. ఇందులో ఎవ్వరికి ఎలాంటి సెలవులు అనుమతించబడవు. ఇక్కడ ఎవ్వరు ఏమైతున్నా సరే కంపల్సరీ ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క లీవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.